ఉపాధ్యాయులు మాట్లాడతారు 2 మాటలు. వేదికను అలంకరించిన ఆర్లబండ ఆత్మీయ బంధువులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, రెండు పాఠశాల యొక్క ఉపాధ్యాయులు, పెద్దలు, హెడ్ మాస్టర్ మేడం పద్మ మేడం గారికి, నా ప్రియమైన విద్యార్థులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి మీ అందరికీ నా శుభాకాంక్షలు. నాన్న చక్కగా చదువుకోండి, చక్కగా చదువు నేర్చుకోండి, జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళండి. మీరందరూ మంచి ఉన్నత స్థానంలో ఉండి సంతోషంగా జీవితాంతం హ్యాపీగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని ఉద్దేశించి పవిత్ర, స్వాతి, రాజమ్మ 3 గంటమ్మ ఒక 2 minutes ముగించాలి పెద్దల కార్యక్రమం. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయురాలకు, ఉపాధ్యాయులకు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 ఆగస్టు 15న మన దేశం బ్రిటిష్ వారి పాలన నుండి స్వాతంత్రం పొందింది. ఈ పవిత్ర దినం కోసం పాఠశాలలో విద్యార్థులు వ్యాస రచన మరియు ప్రసంగాలు చేస్తూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మనం జాతీయ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. సుమారు 200 సంవత్సరాల బ్రిటిష్ బానిసత్వం నుండి మన దేశానికి విముక్తి లభించింది. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి ఎంతో మంది మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. అహింసా మార్గంలోను సాయుధ పోరాటాల ద్వారాను ప్రజలు ఐక్యతతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించారు. ఢిల్లీలోని ఎర్రకోటపై మన ప్రధాని జాతీయ జెండాను ఎగరవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. త్రివర్ణ పతాకం మన దేశ గౌరవానికి, శాంతికి, త్యాగానికి ప్రతీక. స్వాతంత్రాన్ని కాపాడుకోవడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి కర్తవ్యం. విద్యార్థులమైన మేము బాగా చదువుకొని దేశ అభివృద్ధికి పాటుపడతాం. పెద్దలను గౌరవిస్తూ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ మంచి పౌరులుగా ఎదగాలి. ఈ గొప్ప అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు.